వాన కోసం గర్భగుడిలో ఉన్న శివయ్యను జల దిగ్బంధం చేస్తున్నారు వీళ్ళంతా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రైతులట వీళ్ళు. శివయ్యను ప్రసన్నం చేసుకుంటే వానలు మంచిగా గురిపిస్తాడని ట్యాంకర్ తోటి నీళ్లు తెప్పించి జలాభిషేకం చేసిర్రు బిందెలతోటి. ఇక అట్లనే కట్టెకు కప్పలను కట్టి బ్లూటూత్ డివైజ్ల వానమ్మ 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 ఒకసారన్న రావమ్మ వానమ్మ అనే పాటను పెట్టుకొని మరి ఇంటింటికి తిరుక్కుంటా ఊళ్ళే కప్పతల్లి ఆటలు కూడా ఆడినరు. ఈ యొక్క ఆట మొదలుపెట్టిన 10 నిమిషాల లోపలనే దేవుడు కరుణించి వర్షం చిరుకులతో పాటు వచ్చింది. ఈ అతి తక్కువ టైంలోనే భారీ వర్షం, మంచి వర్షం పడి దున్నకాలకు కానీ పత్తులు పంటలు వరి సరైన సమయంలో వర్షాలు పడితే పంటలు పండించుకుంటామని మేము మా రైతుల పక్షాన దేవుణ్ణి వేడుకుంటున్నాం. ఇటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆరేపల్లిల ఆడోళ్ళు మొగోళ్ళంతా కలిసి ఒక్కతాన బతుకమ్మ ఆట ఆడిరు. తర్వాత ఈ ఊరోళ్ళు కూడా గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేసి వానలు గట్టిగా పడాలని మొక్కిండ్రు. కానీ ఏందో ఈ వానదేవుని పక్షపాతం, ఒక్కతాన పిలువకున్న గుమ్మరిత్తుంటాడు. మనతాన్నేమో పండుగలు అభిషేకాలు చేసి కప్పతల్ల ఆటలాడి పిలిచినా చాలా మొమాట పడుతుంటాడు కురిపిస్తందుకు వానలను.